ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. బ్రహ్మ విద్య వైభవమును రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞను గైకొని ఆంజనేయ స్వామికి ఈ అత్యంత రహస్యమైనటువంటి ఈ యోగ విద్యను ఉపదేశిస్తున్నటువంటి కరుణామయి జగన్మాత అయినటువంటి జానకీదేవి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. తారక యోగము తెలియంగనేరక వేదాంత వాక్య నికురంభము చేయే ఊరక వాదించుచు చెడువారికి మోక్షంబు కలదే వాయుకుమార. మహర్షుల ద్వారా ఈ తారక యోగము యొక్క రహస్యాన్ని తెలుసుకోకుండా వేదాలు మాత్రం చదివి వాటి యొక్క తాత్పర్యాలను మాత్రం శబాష్ అని సభంతా మెచ్చుకునేటట్లుగా, కానీ మోక్షం మాత్రం కలగదోయ్. ఊరక వాదించుచు చెడువారికి మోక్షంబు కలదే వాయుకుమార. మరి వేదాంత ప్రవచనం, ఈ ప్రవచనం చేయడానికి అర్హుడు ఎవడు అంటే యోగసిద్ధిని పొందినటువంటి మహాత్ముడే. ప్రవచనం చేయడానికి ఎవడు అర్హుడు అంటే యోగమందేయుండి యావజ్జీవితము యోగదాయకంగా గడుపుతూ ఉన్నటువంటి మహాత్ముడు మాత్రమే వేదాన్ని మాట్లాడడానికి అర్హుడు. తక్కిన వాళ్ళు అర్హులు కారా అంటే కారని కాదు దాని అర్థము. నువ్వు ఏదైతే చదువుతూ ఉన్నావో దాని అనుభవాన్ని నువ్వు పొందడం ధర్మము అని హెచ్చరిస్తోంది వేదం. అప్పుడు నీవు ఏది చదువుతూ ఉన్నావో, ఏదైతే చెబుతూ ఉన్నావో దానిని పొందిన వాడవవుతావు. రాజయోగంబు పూని నిరంతరంబు పట్టుగా నభ్యసింబంగా ప్రాలువాలి కొన్ని వేదాంతయుక్తులు కూడబెట్టి పలుకనేర్చిన బ్రహ్మానుభవము కలదే. ఇటువంటి మహాయోగమును పట్టుబట్టి ఒక వ్రతాన్ని అనుసరించినట్టు దీన్ని సాధించాలోయ్. అప్పుడు తన అనుభూతి నిన్ను ఆనందం అనే డోలికలలో ఊపేస్తుంది నిన్ను. అది ఎట్లే కానీ పట్టుగా నభ్యసింబంగ ప్రాలుమాలి. ఇక్కడ మనము అందరము ఆబ్సెంట్ అవుతా ఉండేది ఇక్కడే, ప్రజెంట్ వేసుకోవాల్సింది ఇక్కడే. ఆ పట్టుగా అభ్యాసము దీన్ని ఇంకొక చోట సీతమ్మ ఏం చెప్పిందంటే, దినదినంబును నమ్మి కొలచిన ధీరులకు మోక్షంబు వేగమే అనుదినము తన ఆత్మలోనే ఘనముగా సమకూరుననెను. దినదినంబును నమ్మి కొలచిన ధీరులకు మోక్షంబు వేగమే.
దీని మీద గొప్ప నమ్మకం కావాలి, గొప్ప విశ్వాసముతో దీనిని ఉపాసించాలి. ఇది అంచేత కృష్ణ పరమాత్మ గురుభక్తి లేని వారికి ఎరిగింపగబోలదిట్టి నిర్మల బోధ, గురుభక్తి కుదిరి ఉండిన నరునకు సులభంబు ముక్తి నలినదలాచి. శ్రీహరి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోదగినటువంటి మార్గాన్ని సూచించే మహానుభావుడు గురువు. గురువు సూచించినటువంటి యొక్క మార్గములో పయనించి దాని యొక్క వాల్యూను గుర్తించి దాన్ని అనుభూతి పొందిన నాడు శిష్యుడు ఆ శ్రీహరి, ఆ నారాయణమూర్తి వేరు, గురువు వేరు కాదు, ఆ యథార్థ జ్ఞానాన్ని అందించడం కోసం ధరించిన అవతారమే కానీ ఇది కేవలం నరుడు కాదు గురుడు అని శిష్యుడు అప్పుడు గుర్తిస్తాడు. అంతవరదాకా ఇతడు ఆయన ఒక మంచి మార్గాన్ని తెలియజేసే ఒక మంచి వ్యక్తి, ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని అనుసరించేటువంటి గొప్ప పుణ్యాత్ముడు అని మాత్రమే వాడు గుర్తిస్తూ ఉంటాడు. ప్రత్యక్షంగా ఆ విశ్వరూపధరుడైనటువంటి పరమాత్మను ఎప్పుడు దర్శిస్తాడో జ్ఞాననేత్రముతో, అప్పుడు ఇంతటి యొక్క అనుభూతిని అనుగ్రహించినటువంటి ఈ మహాత్ముడు ఎవడు? గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్తు పరబ్రహ్మమే గురువు అని అప్పుడు అతడు ప్రణమిల్లుతాడు. అంతవరకు తనలో ఆ లోటు, ఆ మానవత్వ స్వభావాలు, ఆ శరీర ధర్మం యొక్క స్వభావాలు, ఆ మానసిక యొక్క లక్షణాలు కొంత తక్కువతనాన్ని సూచిస్తూనే ఉంటుంది. కనుక ప్రాళుమాలకుండా యోగాన్ని అభ్యసించిన అదృష్టవంతులకి ఈ సత్యము దక్కుతుంది. అయితే ఈ వాక్యాన్ని ఎందుకు ఇక్కడ ప్రవేశపెడుతున్నాడు అంటే, చాలా వరకు ఈ యోగ మార్గములో అభ్యసించే వాళ్లకు కొంత వేదాలను ప్రవచించేటువంటి యొక్క ప్రజ్ఞ ఆ యోగ శక్తి వల్ల కలుగుతుంది. ఆ కలిగినప్పుడు ఆ యోగం యొక్క ఫలితం వల్ల వేదాలను చక్కగా చదివేటువంటి జ్ఞానము, ఆ వేదములలో ఉన్న అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క ధర్మాలను గుర్తించదగినటువంటి యొక్క వివేకము, ఇవి కలగడం వల్ల వేదాలలో ఉన్నటువంటి రహస్యాలను చక్కగా గుర్తిస్తా వాటిని ఎదుటి వాళ్లకు చెప్పుకుంటూ శభాష్ అనిపించుకోగలిగేటువంటి రీతిలో అతనికి ప్రజ్ఞ కలుగుతుంది. ఆ ప్రజ్ఞ కలిగినప్పుడు ఇతడు ఏం చేస్తాడు? ఇదేదో చాలా బాగుంది, దీనివల్ల నేను ఎందరి నుండో గౌరవ మర్యాదలను పొందుతూ ఉన్నాను, కాబట్టి వీడు దీన్ని మరులుకొని యోగ సాధనను మరిచిపోయి ఇంకా సభలలో ప్రవచనాలను చెప్పుకుంటూ ఇల్లిల్లు తిరిగి విందులు గూడుస్తూ సమయాన్ని వేస్ట్ చేసుకునేస్తాడు. ఇది కూడా సాధకునికి అంతరాయమే. అందుకని సాధకుడు ఎప్పుడు కూడా ఎంత ప్రజ్ఞ ఉన్నా వాటిని పక్కన పెట్టి తన కర్తవ్యం ఏదో తాను. మా గురుదేవుల వారు ఒకరోజు నేను భాగవతాన్ని ఎత్తుకొని చూస్తూ ఉన్నా, ఒక పద్యం చూస్తూ ఉంటే స్వామిగారు అప్పుడేం మాట్లాడలేదు, కానీ నాయనా గాంధీ రోడ్డు కాడ నిలబడుకొని వచ్చే పోయే వాళ్ళని అందరినీ చూపెట్టుకొని ఉంటే నువ్వెప్పుడు రా రోడ్డు దాటుకునేది అన్నాడు. గాంధీ రోడ్డు పక్కన నిలబడుకొని వచ్చే పోయే వాళ్ళందరినీ చూపెట్టుకొని ఉంటే నువ్వెప్పుడు రా రోడ్డు దాటుకునేది? వాళ్ళ పని మీద వాళ్ళు పోతూ ఉండారు, నువ్వు ఏ పనికి వచ్చినావో ఆ పని నువ్వు చేసుకొని పోవాలంటే నిలబడుకొని చూసుకొని ఉంటే అవుతుందంటరా? పోరా నీ పనికి నువ్వు.
కాబట్టి అందుకని అప్పటి నుంచి ఈ వేదాలను చూడాల్సి వస్తే యోగ వాసిష్ఠాన్ని, సీతారామాంజనేయ సంవాదాన్ని, భగవద్గీతను, ఈ మూడింటిలో ఏదో ఒక్కదాన్ని పక్కన పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైనా నాకు ఎక్కడైనా కొన్ని డౌట్లు వచ్చాయి అనుకోండి, ఆ యోగ వాసిష్ఠాన్ని కానీ భగవద్గీతను కానీ అలా ఓపెన్ చేస్తే కరెక్ట్ నాకు ఆన్సర్, ఎక్కడ నాకు ఆన్సర్ అవసరమో అదే వస్తుందండి ఓపెన్ చేస్తే. అంతే, ఆ పద్యం చూసి మళ్ళీ ఆడపెట్టుకునేసి మళ్ళీ కూర్చొని ధ్యానం చేసుకుంటాం. ఎప్పుడైనా పుస్తకం తీసుకొని కాసేపు చదవాలి అని తీసుకుంటే ఒకే ఒక పద్యం కూడా మొదటి లైన్ నుంచి కడ వరకు పూర్తి అవ్వదు. ఈ లోపలే మనస్సు నువ్వు ఈ పని చేసుకొని అయినా దీనిలో నుంచి వెలువడినవేరా ఇవన్నీ దీని నుంచి నువ్వు పొందడం కాదు, దీని నుంచి పొందాలి. అందువల్ల గ్రంథి గొప్ప, గ్రంథము గొప్ప అంటే గ్రంథి గొప్ప. గ్రంథి నుంచి వచ్చింది గ్రంథం. చూడండి, గ్రంథి నుంచి వచ్చింది గ్రంథం. అందువల్ల దేని నుంచి ఈ వేదాలన్నీ వెలువడినాయో, ఏది వేదములకు అన్నిటికీ కూడా తల్లియో అటువంటి యోగాన్ని నువ్వు ఉపాసించినట్లయితే వాటి యొక్క సారాంశము, వాటి యొక్క స్వరూపం నీకు మనసులో సాక్షాత్కరిస్తుంది. ఒక పద్యం నేర్చుకోవాలంటే నీకు కొంత టైం పడుతుంది, కానీ పుస్తకాలే మైండ్లోకి ఇవ్వదగినటువంటి, మైండ్లోకి లోడ్ చేయదగినటువంటి యొక్క సత్యం యోగం అనేది. అందువల్ల యోగి కావాలి. అందుకని పట్టుగా నభ్యసింపంగ పాలుమాలి, పాలుమాలిక జీవితాన్ని నష్టం చేస్తుంది. పాలుమాలిక సాధకునికి పెద్ద శత్రువు. పాలుమాలిక సమయాన్ని అంతటినీ నాశనం చేసేస్తుంది. రోజులు కాదు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నా కానీ ఆ పాలుమాలిక రేపు చేద్దాం, రేపు చేద్దాం, రేపు చేద్దాం వాయిదాలు వేస్తానే పోతానంట. అందుకని అలా కాదు, హనుమా పట్టుబట్టి దీనిని అనుసరించాలి సుమా. ఎవరికి చెప్తూ ఉన్నారు ఈ మాట? సామాన్యునికి కాదు. సంజీవ పర్వతాన్ని అరిచేతిలో పెట్టుకొని ఏమి గాలి కంటే వేగంగా వచ్చి లక్ష్మణుని యొక్క ప్రాణాలను నిలిపినటువంటి మహాపురుషుడు ఆయన. సీతమ్మ కనబడకపోతే లంకను పెకలించుకొని రాముని దగ్గరికి ఎత్తుకొని పోదామని సాహసించిన మహాత్ముడు. అంతటి వానికి ఇది అవసరమైంది. దీన్ని అనుసరిస్తే తప్ప ఆ బ్రాహ్మీ స్థితిని అందుకునే కెపాసిటీ నీకు చాలదు హనుమ, దీన్ని అనుసరించు నాన్న అని కుమారునికి చెప్పినట్టు చెబుతూ ఉంది అమ్మవారు. అంటే ఇంకా మన వంటి వాళ్ళం దీనికి ఆడ ఎంత శ్రద్ధ తీసుకోవాలనో చూడండి. అందువల్ల దారుణ గాఢాంధకారం బడంగునే వసుధపై కృతదీప వార్త వలన. నాయన ఆంజనేయ, చీకటి గృహములేకి వెళ్ళి దీపాన్ని వెలిగించక, దీపం వెలిగించాను, నా గది స్పష్టంగా ప్రకాశిస్తూ ఉంది అని నువ్వు మనసులో అనుకుంటే చీకటి తొలగుతుందా? తొలగదోయ్. ప్రయత్నం చేసి దీపాన్ని వెలిగిస్తే అప్పుడది నీ ప్రయత్న ఫలితంగా అది వెలుగుతుంది. ఆ వెలిగిన కారణంగా చీకటి తొలుగుతుంది. నువ్వు ప్రయత్నించి దీపాన్ని వెలిగించకపోతే వెలిగించినాను అని, వెలిగించకనే వెలిగించినాను అని అనుకుంటే చీకటి ఎలా పోదో అలాగే నువ్వు తారక యోగాన్ని ఉపాసన చేయకుండా చేసిన వానిలాగా నువ్వు నటిస్తే నీ హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి తొలగదు. ఆకొన్న మనుజుని ఆకలి తీరునే ఘన రసాన్న వర్ణనము వలన. బాగా ఆకలితో ఉన్నాడు ఒక వ్యక్తి, 3 రోజులైపోయింది అంత బువ్వ ఆయనకు లభించక. అటువంటి వాడు నీ సమీపానికి వచ్చినప్పుడు
వానికి షడ్రసోపేతమైనటువంటి ఆహారం యొక్క పేర్లన్నీ ఏమి లడ్డు, జాంగ్రీ, అప్పచ్చులు, వానికి కావలసిన పదార్థాలన్నీ వాటి పేర్లన్నీ వాని ముందర పొగిడితే వాని ఆకలి బాధ తీరుతుందా చెప్పు? రుచికరమైన పదార్థాలను అన్నిటినీ వాని ముందర వర్ణిస్తే తీరదు వాని ఆకలి. నీకున్నదేదో అంత పప్పు, రసము, బువ్వ అయినా సరే నీకున్నది అంత పెట్టితే ఆకలి తీరిపోతుంది. అలాగే ఆకలి కొనిన వానికి అంత ఆహారం పెట్టాలనే కానీ ఊరికే షడ్రసోపేతమైనటువంటి పదార్థాలను వర్ణించడం వల్ల వానికి ఆకలి తీరదు. మరి పేదవానికి ఆ దరిద్రం పోవాలి అంటే వానికి ఏదైనా మనము బహుకరించాలి, వానికి ఏదైనా మనం సమర్పించుకోవాలి. అప్పుడు వానికి ఉన్నటువంటి ఆ దారిద్ర్యం తొలుగుతుంది. అంతేగాని నా దగ్గర లక్షలున్నాయి, కోట్లున్నాయి, వేలున్నాయి అని నీ దగ్గర ఉన్న సంపదలన్నీ వాని ముందర చెప్తూ ఉంటే వానికి ఇవ్వకుండా వాని దరిద్రం పోతుందా? నీ సంపదలు ఎవరికైనా ఉపయోగపడతాయా? ఎన్ని లక్షలుంటే, ఎన్ని కోట్లుంటే మాత్రము పేదవానికి అంత ఇవ్వకుండా ఏమి నీ దగ్గర ఉన్న ప్రాపర్టీని అంతా నువ్వు వాని ముందర పొగిడినంత మాత్రంలో వానికి ఒరిగేది ఏమీ లేదు, వానికి కలిగేది ఏమీ లేదు. కాబట్టి అది కాదు గొప్పతనం. నీ దగ్గర ఉన్నందుకు వాని లోటును తీర్చడానికి వెంటనే ప్రయత్నం చేసి ఎంత చెయ్యాలో అంత చెయ్యాలా. అప్పుడు వాని పేదరికం తొలుగుతుంది. ఆకలి కొన్న వానికి ఆహారం పెట్టాలా, వర్ణన వల్ల వాని ఆకలి తొలగదు, అంత పెడితే తొలుగుతుంది. అలాగే రోగపీడుతుని బల్ రోగంబు తీరునే కలిత ఔషధ ప్రసంగంబు వలన. రోగముచే బాధపడుతూ ఉన్నటువంటి వానికి మంచి మంచి మెడిసిన్ పేర్లన్నీ చెప్పితే వాని ఆ రోగం శాంతించదు. ఆ అమూల్యమైనటువంటి శక్తి కలిగినటువంటి మెడిసిన్ సేకరించి దానిని వానికి అందించి ఆ కోర్సు పూర్తయ్యేంత వరకు వాని దగ్గర అది సేవింప చేస్తే రోగం శాంతిస్తుంది. మందుల పేర్లు చెప్తే రోగం శాంతించదు. అలాగే జండిపబడి బుద్ధిలో వెలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునే. వెలుపల బాధలే, లోపల బాధే. బయట సుఖం లేదు, లోపల సుఖం లేదు. లోపల మనసులో శాంతి లేదు, బయట పరిస్థితులు అనుకూలించవు, ప్రజలు అనుకూలించరు, కాలం అనుకూలించదు, ఏవి అనుకున్నా జరగవు. ఇలా ఉంది అంటే ఇది ఊరికే తెగదోయ్ అనేశాడు. జండిబబడి బుద్ధిలో వెలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞానతమము తెగునే. ఇది వెలుపల లోపల ఆవహించి దళసరమై దట్టమై నిన్ను ఆవహించుకొని ఉంది. ఇది తర్కిత విచిత్ర శబ్ద బోధంబు వలన. ఇది తర్కవాదాలతో తెగేది కాదు, ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక అనుభవపూర్వకమైనటువంటి యోగముతో అది తొలుగుతుంది తప్ప, అనుభవపూర్వకమైనటువంటి యోగము పట్ల శ్రద్ధ తీసుకోకపోతే ఇది ఎంతకాలానికైనా ఇది తొలగదు. ఆంజనేయ తేల్చి చెప్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అత్యంత చేరువలో ఉన్నటువంటి యోగము కాదు, అదృష్ట యోగమును ఉపాసించడానికి శ్రద్ధ వహించాలని హెచ్చరిస్తూ ఉన్నారు అమ్మవారు. యోగాభ్యాసము వలన సదాగతి చిత్తేంద్రియముల దర్పములడగు రాగద్వేషాదులు చను బాగుగా ఆత్మకు సుఖానుభవము కలుగు. ఇక్కడ యోగాభ్యాసము వలన సదాగతి చిత్తేంద్రియముల దర్పములడగు
యోగాన్ని అభ్యాసం చేయడం వల్ల ప్రాణవాయువుల యొక్క వేగము తగ్గుతుంది, ప్రాణము లోపడుతుంది, ప్రాణస్పందన ప్రాణశక్తి అత్యంత సూక్ష్మ స్వరూపాన్ని పొంది అది వెలుపలికి లోపలికి ఒక ప్రవాహము వలె విజృంభించగా అది లోపలనే తన స్వరూపాన్ని అణచుకొని 72,000 నాడులలోకి తన స్వరూపాన్ని ప్రవేశపెట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే, సర్వసాధారణంగా ప్రాణశక్తి అనేటువంటిది మామూలుగా ఈ శరీరాన్ని నడపడానికి కావలసినటువంటి నాడులను మాత్రం రిలీజ్ చేసుకొని పోతూ ఉంటుంది. అది దృష్టిని భ్రూమధ్యం వైపునకు మరల్చి సంకల్పములకు అన్నిటికీ మూలమైనటువంటి మనస్సుకు మూలమైనటువంటి ప్రాణమునకు మూలమైనటువంటి చైతన్యమును ఎప్పుడు దృష్టిలో ఉంచుకొని భ్రూమధ్యం వైపునకు దృష్టిని మరలించి గురువు చెప్పినటువంటి విధానములో ఎప్పుడు వాటిని నియంత్రిస్తాడో అప్పుడు సహజంగా పయనిస్తున్నటువంటి నాడుల సంచారమే కాకుండా కొన్ని లాక్ అయిపోయినటువంటి, ఎప్పుడూ ఓపెన్ చేయకుండా ఉన్నటువంటి, ఎప్పుడూ వాడుకలో లేనటువంటి కొన్ని నాడులు కూడా రిలీజ్ అవుతాయి. కొన్ని నాడులు కూడా రిలీజ్ అయ్యి కొత్త కొత్త ఆప్షన్స్ అన్నీ, కొత్త కొత్త స్టోరీలన్నీ, కొత్త ఇవన్నీ అట్లొచ్చినటివే. ఈ వేదాలన్నీ అట్ట రిలీజ్ అయినటివే ఇవన్నీ. అప్పుడు 72,000 నాడుల్లోకి ఇప్పుడు ఒక మోటార్ నీళ్లను మనము ఒక 10 స్ప్రింక్లర్లు సెట్ చేసినాం అనుకోండి, ఎక్కువ దూరంగా అవి ఫోర్స్గా కొడుతూ ఉన్నాయంటే ఇంక 2 స్ప్రింక్లర్లు ఎక్స్ట్రాగా పెట్టేసామనుకోండి, కొంచెం ఫోర్స్ తగ్గుతుంది. ఎక్కువ స్ప్రింక్లర్లు మనం పెట్టే కొద్దీ ఆ నీళ్లు ఫోర్సు అన్నిటికీ సప్లై చేయడం కోసము తన పవర్ను తగ్గించుకొని అన్నిటికీ ఎట్లా అందిస్తూ వస్తుందో అదేవిధంగానే ఈ ప్రాణశక్తి అనేటువంటిది లోపల నాడులన్నీ ఓపెన్ అయ్యేటప్పటికీ బయటికి రావాల్సినటువంటి ప్రెజర్ను తగ్గించుకొని లోపలికే ప్రవేశించి అన్నిటినీ భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఎక్కువగా పయనించదు బయటికి. సర్వసాధారణంగా అందరికీ 12 అంగుళాలు వెలుపలికి 6 అంగుళాలు లోపల సంచరిస్తూ ఉంటుంది. అది యోగులకు మాత్రము 6 అంగుళాలు వెలుపలికి 12 అంగుళాలు లోపలికి మారుస్తూ ఉంటారు వాళ్ళు. 12 గారు 18. ఈ 18తో కూడింది మహాభారతం, 18 పర్వాలతో కూడింది మహాభారతం, 18 అధ్యాయాలతో కూడినటువంటిది భగవద్గీత. అలాగా 18 అంగుళములతో నడిపింపబడేటువంటి యొక్క మహాభారతం అనగా శరీరమే. అందుకే దీన్ని అస్థినాపురము అనేది. అస్థి అంటే ఏనుక్కి ఎంత గర్వం ఉంటుందో అంత గర్వం బట్టి ఉంటాడట శరీరములో ఉండి భోగాలు అనుభవించేటువంటి జీవుడు. అస్థి అంటే ఏనుగు, అస్థి అంటే ఎముకల పురము అని అర్థం, అస్థి అంటే అశాశ్వతమైన పురము అని అర్థం. ఇది అస్థినాపురం అంటే. నీ పురం ఏది? అస్థినాపురం. నా పురం ఏది? అస్థినాపురం. అస్థినాపురాన్ని పరిపాలన చేసేటువంటి రాజుల యొక్క యుద్ధమే మహాభారత సంగ్రామం. అక్కడ జరిగిందే భగవద్గీత. అందువలన ఇక్కడే జరుగుతూ ఉంది ఈ గీత. కాబట్టి ఆ ఉపాసన అనేటువంటిది ఎప్పుడైతే నీవు అనుసరిస్తావో లోపల కొన్నిటిని రిలీజ్ చేసుకొని 72,000 నాడులను రిలీజ్ చేసుకొని అన్ని నాడులను ఓపెన్ చేసుకొని లోపలికి ప్రవేశించే దానివల్ల ప్రాణశక్తి యొక్క స్పందన ఫోర్స్ అనేటువంటిది వెలుపలికి రావడం తగ్గుతుంది. వెలుపలికి రావడం ఎప్పుడు తగ్గుతుందో, లోపలికి ప్రవేశించడం ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మనస్సుకు బలం తగ్గుతుంది. మనస్సుకు ఎప్పుడైతే బలం తగ్గిపోతుందో అప్పుడు మనస్సు ఇంద్రియాదులకన్నిటికీ ప్రభువు కాబట్టి, ఇంద్రియాదులకన్నిటికీ మనస్సు ప్రభువు కాబట్టి ఇంద్రియాదులు శాంతిస్తాయి. ఇంద్రియాదులు ఎప్పుడైతే శాంతిస్తాయో కామక్రోధాదుల యొక్క విజృంభణ అప్పుడు చల్లారిపోతుంది. దానివల్ల మనశ్శాంతి చేకూరుతుంది. మనశ్శాంతి చేకూరినటువంటి వానికి ఆత్మసుఖం లభిస్తుంది నాయన ఆంజనేయ. కాబట్టి యోగాభ్యాసము వలన ఏం చెప్తోంది ఇక్కడ? యోగము వలన చెప్పలా, యోగ అభ్యాసము వలన. ఈ అభ్యాసము నువ్వు చేసుకుంటే నువ్వు చేసుకున్నంత, నువ్వు చేసుకుంటే నువ్వు చేసుకున్నంత, నువ్వు
చేసినట్టు నా ముందర నటిస్తున్నావు, నాకైతే తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే విద్యుత్ అధికారులు నువ్వు ఎన్ని లైట్లు వేస్తున్నావో, ఎంతసేపు వాడుతున్నావో అది మైనస్ పాయింట్. దాని గురించి వానికి అవసరం లే. రీడింగ్ ఎంత ఉందనేది చూస్తాడు వాడు, దానికి తగినటువంటి ఛార్జ్ చేసిపోతూ ఉంటాడు వాడు. అలాగే నువ్వు ఈ సత్యాన్ని ఎంత వినియోగిస్తున్నావు అనేది రీడింగ్, అది నా దగ్గర ఉంటుంది. అది దానికి తగినటువంటి యొక్క ఛార్జింగ్, దానికి నేను ఎంత ఇవ్వాలనో అంతే కాలం నీకు ఇస్తుంది తప్ప ఏమి నువ్వు ఆశ్రమానికి వచ్చి 10 సార్లు వంగి నమస్కారం చేసినా నువ్వు గొప్పోడైపోయినావు అని నేను అనుకోను. నువ్వు నమస్కారమే చేయకపోయినా నువ్వు తక్కువ అని నేను అనుకోను. నువ్వు నమః అంటేమి మనస్సును సమర్పించుకోవడమే నమస్కారము. ఇది మనస్సును ఆత్మకు సమర్పించుకోవడమే నమస్కారం, అంతేగాని శరీరాన్ని వంచి లేపడం కాదు నమస్కారం అంటే. మనస్సు వంగాల, శరీరముదేముంది పాపం, జడం అచేతనం. శరీరముదేముంది, శరీరం వంగినా వంగకపోయినా మనస్సు సత్యమునకు వంగి నడుచుకోవాలి, అప్పుడే అది నమస్కారం అని చెప్పబడుతుంది. అందువల్ల ఇక్కడ సీతాదేవి అభ్యాసం అనే పాయింట్ను ముందు పెడుతోంది. యోగాభ్యాసము వలన ఎవరికి యోగాభ్యాసం ఉందో వాళ్ళకు మనస్సు కంట్రోల్లో ఉంటుంది. సదాగతి చిత్తేంద్రియముల దర్పములడగు. దర్పం అంటేమి? అహంకారం, గర్వము, మదము. ఇంద్రియాదులు మహా అహంకరించినటువంటివి, అవి ఎవరిని లెక్కబెట్టవు. ఎటువంటి వాడినైనా పడదోస్తూనే ఉంటాయి. అటువంటి యొక్క దర్పము సాధకుని ముందు సాగదు, అణిగిపోతాయి అన్నాడు. సాధనకి ఎంత బలం ఉందో మా తండ్రి గారు చెప్తూ ఉండేవాడు. చిన్నప్పుడు ఒక లేగ దూడను ఎత్తుకొని పోయి దాని అమ్మ దగ్గర పెట్టి పాలు దాపించి మళ్ళీ ఎత్తుకొని వచ్చి దాని స్తంభం దగ్గర కట్టేసేవాడట. వాడు ప్రతిరోజు ఎత్తుకొని వచ్చేది, ప్రతిరోజు ఎత్తుకొని పోయి, వాడు మడక దున్నే ఎద్దు అయితే కూడా దాన్ని ఎత్తుకొని వచ్చేసేది అన్నట్టు. రోజు పొద్దున్నే ఒకసారి దూడను ఎత్తుకొని వస్తాడు, సాయంత్రం ఒకసారి ఎత్తుకొని వస్తాడు. ఇది అభ్యాసం చేశాడంట వాడు. అది మడక దున్నే కాడైతే కూడా దాన్ని ఎత్తుకొని వచ్చేసేది అన్నట్టు. ఇది ప్రాక్టీస్ చేసిన వానికే దాన్ని అలా చేయడానికి సాధ్యమైంది, కానీ సాధన లేని వాడు మడక దున్నే కాడిని ఎత్తాలంటే కుదురుతుందా చెప్పు? అందువల్ల సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధన అంత గొప్పది. అందువల్ల రాగద్వేషాదులు చను బాగుగా ఆత్మకు సుఖ అనుభవము గలుగు. అప్పుడు కలుగుతుందండి నీకు సుఖం. సుఖం ఎక్కడుంది? నువ్వు చేసే సాధనలో ఉంది. మరి ఇంత గొప్ప సత్యాన్ని సద్గురువు మనకు అనుగ్రహిస్తున్నాడు. అట్లుగావున యోగాభ్యాసంబు ముముక్షునకు అవశ్య కర్తవ్యంబు. నువ్వు బంధ విముక్తిని పొందదలంచితే, భగవత్ స్వరూపాన్ని దర్శించదలంచితే, జన్మ విముక్తిని పొందదలంచితే, సంసార సాగరాన్ని దాటదలంచితే సాధన చెయ్యాలి. అందువల్ల అట్లుగావునా, ఇది దీని నియమం నాయన. యోగాభ్యాసం ముముక్షున కవశ్య కర్తవ్యం. అట్లగుట తత్ప్రకారం బెరింగించెద సావధాన చిత్తుండవై వినుము. తప్పనిసరి కర్తవ్యం నాయన ఇది ముముక్షువునకు. కాబట్టి దీన్ని తెలియచేస్తాను నాయన, విను హనుమా. ఇక ముముక్షువునకు ఆహార నియమాన్ని చెబుతూ ఉన్నాడు. వనరుచు ఏమియు తినని వారికి
మిక్కిలి వెక్కసంబుగా తిని ఎగపోయువానికి తీరని నిద్దుర ఎల్ల ప్రొద్దు పై కొనబడియుండువానికి కొంగగరే పగలు ఒక్కరీతి మేల్కొని వసించువానికి అగోచరముల్ వరయోగ లక్ష్యముల్ పూర్తిగా ఆహారమే లేకుండా ఉపవాసాలు చేస్తా వచ్చాడా వానికి యోగము కుదరదు. మూడు పూటలు ఎక్కసంగా తింటూ వచ్చాడా వానికి యోగము కుదరదు. మితం మించి నిద్రపోతా వచ్చినాడా వానికి యోగము కుదరదు. నిద్రపోకనే రెయ్యి బొగులు మేల్కొని ఉన్నాడా వానికి యోగము కుదరదు. కాబట్టి యుక్తాహార విహారుడు యుక్త స్వప్నావబోధోడురు కర్మముల యుక్త విచేష్టుడగు ఘన యుక్తునగో పరమరాజయోగము సుఖమై. యోగ విద్యను అభ్యసించేటువంటి మహాత్ముడు మితంగా శుచికరమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి ఆరోగ్యానికి అనుకూలమైనటువంటి ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. బ్రహ్మముహూర్తం వరకు నిద్రించాలి. బ్రహ్మముహూర్తములో లేచి కూర్చోవాలి. ఎవడైతే ఇలాగా త్వరగా విశ్రాంతి తీసుకొని బ్రహ్మముహూర్తములో ఎవడు మేలుకుంటాడో ఉచితమైనటువంటి శుచికరమైనటువంటి హితకరమైనటువంటి తగినంత ఆహారాన్ని ఎవడు తీసుకుంటాడో అటువంటి వానికి యోగము సులభంగా పట్టుబడుతుంది. అందువల్ల ఇక్కడ ఇష్టం వచ్చిన ఆహారాలన్నీ తినకూడదు, ఏమి వెలితి లేకుండా తినేయకూడదు, రెయ్యంతా నిద్రపోకూడదు, ఏమి నిద్రే లేకుండా ఉండకూడదు. అన్నిటి పట్ల మితాన్ని అనుసరించినప్పుడు శరీరం సహకరిస్తుంది, మనస్సు సహకరిస్తుంది. లేకపోతే మనస్సు సహకరించదు, శరీరం సహకరించదు. ఎందుకంటే నువ్వు ఇచ్చేది కరెక్ట్గా లేదు కాబట్టి నీకు అది ఇచ్చేది కూడా కరెక్ట్గా ఉండదు. మరి అందువల్ల ఆహార నియమం అవసరం. తెల్లవారు నుంచి సాయంత్రం వరకు యుద్ధము చేసినట్లు పని చేయవలసి వచ్చినప్పుడు 3 పూటల ఆహారం తీసుకో, మంచిదే. శారీరకమైనటువంటి శ్రమ లేనప్పుడు 2 పూటల ఆహారం తీసుకో, శ్రేయస్కరం. రాత్రింబవళ్ళు శరీరముతో పనులేమీ చేయకుండా రాత్రింబవళ్ళు ధ్యానం చేయవలసిన సందర్భం ఎదురైనప్పుడు 1 పూట ఆహారం తీసుకో, సరిపోతుంది. 1 పూట ఆహారం సరిపోతుంది ధ్యానానికి సజావుగా. అందుకు 1 పూట ఆహారం తీసుకునేవాడు యోగి, 2 పూటలు తీసుకునేవాడు భోగి, 3 పూటలు తీసుకునేవాడు రోగి అంటుంది శాస్త్రం. వితతమై విజనమై విమలమై సుఖమై పొసంగు వివిక్త దేశంబునందో సమభూమియందు నిశ్చలముగా మిర్రు పల్లములుగాకుండా బేలవముగాగా వరుస కుశాజిన వస్త్రంబులనువుగా పరచి ఒప్పుగా వానిపై తిరముగా పూని పద్మాసనాసీనుడై ఆ మీద కాయ
మధ్యమును గళము శిరము చక్కగా నిక్కి దృక్కులు ముక్కు చెక్కి చిక్క దక్కిల్చి తక్కిన దిక్కు గనక మిక్కిలి దశేంద్రియంబుల సృక్క చేసి ఫలితముగా యోగమభ్యసింపంగవలయో. పద్మాసనములో కూర్చొని అనగా ఏ ఆసనములో అయితే నువ్వు ఎక్కువ సమయము కూర్చోగలుగుతావో ఆ ఆసనములో కూర్చోవాలి. సిద్ధాసనము కావచ్చు, వీరాసనము కావచ్చు, పద్మాసనము కావచ్చు. నువ్వు కూర్చునేటువంటి యొక్క ప్రదేశము పరిశుభ్రమైనదిగా ఉండాలి. చీమలు, దోమలు, నల్లులు ఇలాంటివి ఉన్నట్లయితే అవి నీకు అంతరాయం కలిగిస్తూ ఉంటాయి. అవన్నీ ఎప్పుడు ఉంటాయి అంటే అపరిశుభ్రత ఉన్నప్పుడే చీమలు అక్కడికి ప్రవేశిస్తాయి. మలిన ప్రదేశంగా ఉన్నప్పుడే దోమలు అక్కడ నివసిస్తాయి. ఆ పూజా మందిరం కావచ్చు, ఆ యోగశాల కావచ్చు, దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇతర వస్తువులు ఏమీ లేకుండా కేవలం పూజకు సంబంధించిన వస్తువులు తప్ప ఇతర వస్తువులు ఏవి దానిలో ఉంచుకోకూడదు. కడ్డీలు, కర్పూరము, లేదు స్వామికి సంబంధించినటువంటి గంధము ఇలాంటివి తప్ప మిగతావేవి ఆ మందిరంలో లేకుండా దాన్ని పరిశుభ్రంగా దాన్ని మాపేసుకుంటూ పరిశుభ్రంగా పెట్టుకున్నట్లయితే దానిలో అలాంటివేవి ప్రవేశించవు. అలాగా ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అలా చేసుకోవాలి. పూర్వమైతే మహర్షులు నిర్జన ప్రదేశములు, అరణ్యాలలో, కొండ గుహల్లో వాళ్ళు ఇటువంటి ప్రదేశాన్ని ఎన్నుకునేవాళ్ళు. ఇక భూమికి శరీరానికి సంబంధం ఉంది కాబట్టి, భూమి శరీరాన్ని ఆకర్షించేటువంటి గుణం ఉంది కాబట్టి, అయస్కాంతం ఇనుమునట్లయితే ఆకర్షిస్తుందో ఆ విధంగా భూమి శరీరాన్ని ఆకర్షించేటువంటి శక్తి ఉంది కాబట్టి అందుకు ఒక 6 ఇంచీలు హైట్ ఉన్నటువంటి ఒక పీఠాన్ని తయారు చేసుకొని ఆ పీఠం మీద మనము కృష్ణాజనం, జింక చర్మాన్ని కానీ, దర్భసాపన కానీ, తెల్లటి వస్త్రాన్ని కానీ మెత్తగా పరుచుకోమని ఎందుకు చెప్తోంది శాస్త్రము అంటే, జింక చర్మమునకు, దర్భకు, తెల్లటి వస్త్రమునకు విద్యుత్ శక్తి ఉంది. వాటికి భూమి నుంచి ఆకర్షణను ఎట్లయితే మనము ఒక ఎండు చెక్కను ఒకదానిని మనం కాలి కింద వేసుకొని మనం కరెంట్ లైన్ మీద చేయి పెడితే కూడా అది మనల్ని ఎట్లయితే ఆకర్షించదో, ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి మనల్ని టచ్ చేయలేదు కాబట్టి విద్యుత్ శక్తిని ముట్టుకున్నా కానీ మనకు అది ప్రమాదం అనిపించదు. అదేవిధంగానే ఆ భూమి నుంచి మనకు అలాంటి శక్తి ఒకటి ఆపాదించకుండా ఉండడం కోసం పీఠం వేసుకోవాలి. తెల్లటి వస్త్రాన్ని కొంచెం మృదువుగా, పాదాలు ఒత్తుకోకుండా ఉండేటట్టు మృదువుగా పరుచుకొని ఆ వస్త్రాన్ని పరిశుభ్రంగా మార్చిపోకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దాన్ని అలా వేసుకొని ఉత్తరాభిముఖంగా కానీ తూర్పుకు అభిముఖంగా కానీ పద్మాసనంలో కూర్చొని ఆ కూర్చునేటప్పుడు పొట్ట బాగా ఖాళీగా ఉండాలి. అనగా భోజనం చేసి, ఇప్పుడు మనం సాయంత్రం భోజనం తీసుకున్నాం అనుకోండి, నైటు ఒక 2 గంటలకంతా పూర్తిగా అది ఆహార రూపము స్వరూపాన్ని మార్చుకొని ఒక శక్తి రూపంలో అది బాడీలో ఉంటుంది. అది ఆహారం అంతా ఒక శక్తి రూపంలో ఉంటుంది బాడీలో. అప్పుడు ఈ జీర్ణాశయములో వర్క్ ఏమీ ఉండదు, అది శక్తి రూపంలో నాడుల్లో ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం పద్మాసనములో కూర్చొని దృష్టిని భ్రూమధ్యం వైపునకు మరలించి గురువు చెప్పినటువంటి యొక్క యోగ మార్గాన్ని నిటారుగా నడుము, మెడ వంకర లేకుండా పద్మాసనములో కూర్చోమని చెబుతున్నాడు. ఇలా వంగితే ఏమవుతుందంటే వెన్నెముక నుంచి ఆ పరమహంస బ్రహ్మనాడి పయనిస్తూ ఉంటుంది కనుక పైపు మడతబడితే నీళ్ళు ఎట్లయితే ఆగిపోతాయో, పైపు సజావుగా స్ట్రైట్గా ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా ఫోర్స్గా ప్రవహిస్తాయో, అదేవిధంగా నిటారుగా కూర్చొని స్మరణ చేసినప్పుడు ఆ వెన్నెముక ద్వారా శిరస్సుకు ప్రవేశిస్తుందండి హంస. ఆ హంసతో కలిసి ఉన్న మనస్సు కూడా సహస్రారాన్ని చేరి ఈశ్వర సాక్షాత్కారాన్ని అత్యంత సులభంగా పొందగలుగుతుంది. అందువల్ల వంకర లేకుండా కూర్చోమని చెప్తాడు. ఇంత
దృష్టిలో ఉంచుకొని సాధనను ప్రారంభించాలి నాయన. అందుకు మనకు ఆ రోజుల్లో అంటే మహర్షులు వాళ్ళు ఏకాంతంలోనే జీవించేవాళ్ళు, అరణ్యంలోనే ఉండేవాళ్ళు. వాళ్ళకు ప్రత్యేకంగా ఏదైనా వర్షం వస్తే చాటు కోసం ఒక గుడిసెను ఒకదాన్ని వేసుకునేవాళ్ళు, లేదనుకుంటే వాళ్ళు కొండ గుహల్లోనే జీవించేవాళ్ళు. ఆ కాలంలో మహర్షులు వాళ్ళు ఏమో ఆస్తులు సంపాదించాలి, అపార్ట్మెంట్లు కట్టాలి, కొడుకులకి ఇంత ఆస్తి కావాలి, కూతుళ్ళకి ఇంత కట్నాలు ఇవ్వాలి, అందుకోసమే మనం జీవితం అంతా పోరాటం సాగించి సంపాదించాలి అనే ఆశలు వాళ్ళకు లేవు. వాళ్ళకు పుట్టిన బిడ్డలందరూ కూడా బాల్యము నుంచే వాళ్ళు యోగ సాధన చేసేవాళ్ళు. వాళ్ళకి అదే వృత్తి. ఆకలి అయింది, ఏ చెట్టునో ఆశ్రయించి 4 పండ్లు కోసుకొచ్చుకుంటారు, ఆకలికి అంత తినేస్తారు, ఆ పయనిస్తున్నటువంటి నదుల్లో స్నానం చేస్తారు, ఆ నీటిని దాహంగా స్వీకరిస్తారు. చెట్ల నుంచి పండ్లను, చెట్ల నుంచి నీడను, నదుల నుంచి నీటిని, కొండ గుహలలో చాటును, వాటితోనే వాళ్ళు తృప్తిగా హాయిగా జీవితం గడుపుతూ వచ్చారు. కాబట్టి ఆ తృప్తి కలిగిన మనస్సు కలిగినటువంటి మహాయోగులే ఈ వేదాలన్నీ మనకు అందించడానికి తగిన తీరుకునింది వాళ్ళకు. మనకు నెలకొక రోజు కూడా స్వామి దగ్గరికి పోయేదానికి తీరిక లేదే. నెలకు ఒక్కరోజు, ఆ వచ్చిన రోజైనా ఏమైనా మనం ఏమైనా చదువుతాం, ఉదయమే బయలుదేరి వస్తున్నామా టయానికి? స్వామిగారు ప్రవచనం ప్రారంభించే సమయానికి వచ్చేవాళ్ళు కొందరు, మధ్యలో వచ్చేవాళ్ళు కొందరు, ఇంకా చివర్లో వచ్చేవాళ్ళు కూడా కొందరు. ఇలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే దీని విలువ తెలియక, దీని గురించి మనం ఎంత వినాల్సి ఉంది, ఎంత తెలుసుకోవాల్సి ఉంది అనే పరితాపం లేకపోవడం వల్ల ఇలాంటి లోట్లు జరుగుతూ ఉన్నాయి నాయన. కాబట్టి వితతమై విజనమై విమలమై సుఖమై పొసంగు వివిక్త దేశంబునందు సమభూమియందు నిశ్చలముగా మిర్రు పల్లములుగాకుండా బేలవముగాగా వరుస కుశాజన వస్త్రంబులనువుగా బరచి యొప్పుగా వానిపై తిరముగా పద్మపూని పద్మాసనాసీనుడై ఆ మీద కాయ మధ్యమును గళము శిరము చక్కగా నిక్కి దృక్కులు ముక్కు చెక్కి ఏం పాయింట్లు ఇస్తాడు చూడండి అక్కడ. దృక్కులు ముక్కు చెక్కి చిక్క దక్కిల్చి తక్కిన దిక్కుగనక మిక్కిలి దశేంద్రియంబుల సృక్క చేసి ఫలితముగ యోగమభ్యసింపంగవలయు. ముఖ్యమైనటువంటి విషయము ముక్కు యందు దాగి ఉంది గనుక, ముక్తికి మార్గము ముక్కు యందుంది గనుక, బుక్కులన్నీ ముక్కు గురించి చెబుతూ ఉన్నాయి గనుక, ముక్కునందున్న దాని యందే దృష్టి నుంచుకొని ముక్కు యందున్న దాని గూర్చే బుక్కులన్నీ చెబుతూ ఉన్నాయని, గ్రంథములో ఉన్నవన్నీ గ్రంథికి చెప్పినవేనని, గ్రంథము గ్రంథి కంటే గొప్పది కాదని తెలుసుకొని ముక్కు యందు దృష్టిని నిలిపి భ్రూమధ్యము అని చెప్పబడడానికి కారణమేమిటి అంటే, ఇడానాడి పింగళనాడి అనే రెండింటిని సూచిస్తూ ఉన్నది ఏదైతే ఉన్నదో అది సుషుమ్న అని చెప్పబడుతూ ఉంది కనుక, ఈ రెండింటిని సూచిస్తూ ఉన్న మూడవది అయినటువంటి ఆ సుషుమ్న ఉన్న ప్రదేశమునకు భ్రూమధ్యమని పేరు. దాని యందు దృష్టిని నియమించినటువంటి యొక్క మహాత్ముడు ముక్తికి మార్గాన్ని తెలుసుకునేస్తాడు. కాబట్టి సాధకునికి ప్రారంభములో చిన్న చీమ గరిసిన, దోమ గరిసిన మనస్సు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారనుకో, ఎవరు అక్కడ మాట్లాడుతున్నారు, ఒకసారి కళ్ళు తీసి చూద్దాం అని ఈ మనస్సు అనేది చెప్తూ ఉంటుంది. ఇది
ఎవరో చూస్తాం ఒకసారి అని చూసిందాక ఒప్పుకొని చిన్నగా కళ్ళు తెరుస్తుంది, సరే. మళ్ళీ కొంతసేపటికి ఆ చీమ గరుస్తుంది ఒక చోట, దోమ కుడుతుంది ఒక చోట, దాన్ని అట్ట గీరేసి దాన్ని అట్ట తరిమేసి మళ్ళీ కూర్చుందాం అనుకుంటుంది. ఈడ చీమ గరుస్తుంది, కొంతసేపటికి ఈడ దోమ గరుస్తుంది, కొంతసేపటికి ఈడ దురద వస్తుంది, కొంతసేపటికి తిమ్ముర్లు పట్టిపోతాయి, కొంతసేపటికి కాళ్ళు జాంపాల్సి వస్తుంది, కొంతసేపటికి నడుము మెదిలించాల్సి వస్తుంది, కొంతసేపటికి లేయాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడ ఇవన్నీ ముందుగానే మనము దృష్టిలో ఉంచుకొని పద్మాసనంలో కూర్చునేటప్పుడు ఎంత సమయం ఉండాలనుకుంటావో అంత సమయం సీమ గరసని దోమ గరసని సావని బతకని ఇంకా దీని నుంచి కదలకూడదనేటువంటి ఒక నిశ్చయములు ఉంచుకొని కూర్చోవాలండి. ఎందుకంటే ఒక యుద్ధానికి పోయేటప్పుడు వాడు ఏమన్నా కొడతాడేమో, తగులుతుందేమో, సురాం అంటుందేమో, గీచుకుంటుందేమో, నొస్తుందేమో అని అనుకునేవాడు మళ్ళీ యుద్ధానికి పోతాడా? వాడు సోమరి వాడు యుద్ధానికి పనికిరాడు. వీరుని లక్షణం అది కాదు. కండరాలు తెగిపోయినా తునకలు రాలిపోతూ ఉన్నా కానీ శత్రువును ఛేదించడం కోసం ఎవడైతే వాడు పట్టుబడతాడో వానికి అది సాధ్యమవుతుంది. అలాగా యుద్ధములోనైనా శత్రువు కనపడతాడేమో కానీ యోగములో శత్రువు అనే మనస్సు కంటికి కనపడదు. కనపడేవాంతో యుద్ధం చేసేది సులువే, క్లారిటీ ఉంటుంది, క్లియరెన్స్ ఉంటుంది. కనపడకుండా ఉండేటువంటి వాడు ఎప్పుడు ఎక్కడ అటాక్ చేస్తాడో మనకు అర్థం కాదు. అలాంటిది మనస్సు కాబట్టి కంటికి కనపడినటువంటి బలీయమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఎప్పుడైనా సరే మనల్ని పొంచుకొని ఉండి మనల్ని దెబ్బతీయదగినటువంటి యొక్క శత్రువు మన మనస్సు అని చెప్పి తెలుసుకున్నప్పుడు మనము ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలా. అందువల్ల యోగులు అంత శ్రద్ధ తీసుకున్నారు. వాళ్ళు మనస్సు విషయంలో శ్రద్ధ తీసుకొని వాళ్ళు పోరాటం సాగించి వాళ్ళు దాన్ని సాధించగలిగినారు నాయన. కాబట్టి సీతాదేవి చెప్పినటువంటి యొక్క ఈ విషయాలన్నీ కూడా చక్కగా మనం గుర్తుంచుకొని శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ధ్యానం చేసుకోవాలి అని ఒక నియమం పెట్టుకొని తెల్లవారుజాములు లేచి కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఆ అనుభూతిని మీరు పొందగలరని గురుదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ